ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నేను ప్రచురపరచెదా, ప్రతిదినము నేను ప్రచురపరచెదా ప్రభుడనా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు, మందమతిక నందమొసగిన మందమతిక నందమొసగిన మహిమతేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. చింతదీర్చిన భ్రాంతి మార్చిన వెంత వెంతదియో, స్వాంతమునకడు శాంతి గూర్చితి, స్వాంతమునకడు శాంతి గూర్చితి వెంత కరుణదియో. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే, నీరసుడనను గారవించిన నీరసుడనను గారవించిన నీతి రాజితడే. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నేను ప్రచురపరచెదా, ప్రతిదినము నేను ప్రచురపరచెదా ప్రభుడనా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. ప్రార్థన. సర్వశక్తి గల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అయోగ్యుణ్ణి ఎన్నికలైనటువంటి వాడిని నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు. నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. నా ముందు ఎపిసోడ్లో రాజు అయినటువంటి నెబుకద్నెజరు దేవుని గురించి గొప్ప సాక్ష్యం చెప్పినట్లుగా మనం విన్నాం. తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, రాజు అయిన నెబుకద్నెజరుకు కల వచ్చింది. ఆ కల గురించి కలభావాన్ని బబులోను జ్ఞానుల్ని పిలిపించి అడిగిన తర్వాత బబులోను జ్ఞానులు వారి యొక్క కలభావాన్ని చెప్పలేకపోయారు. తర్వాత బెల్షాజర్ అనబడేటటువంటి దానియేలుని పిలిచి కళను చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన కళ ఏమొచ్చింది, స్వప్నంలో ఏం చూశాడు అన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏం చూశాడంట, భూమి మధ్యలో ఒక పెద్ద చెట్టును చూసినట్లుగా చెప్తా ఉన్నాడు. ఆ చెట్టు అభివృద్ధి చెంది ఆకాశాన్ని అంటుకునేంత స్థాయికి ఎదిగిందట. దాని యొక్క విస్తీర్ణంగా గమనించినట్లయితే భూమి అందంతటా కూడా అది ఆవరించి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. మూడవది ఏంటనంటే, ఈ చెట్టు మీద ఆకాశ పక్షులు నివాసం చేసేటటువంటి. నాలుగవదిగా ఈ చెట్టు ఫలించేటటువంటి చెట్టు. ఈ చెట్టు యొక్క నుంచి ఫలాల్ని ప్రపంచంలో ఉన్నటువంటి సర్వలోకానికి, సర్వ సృష్టికి సరిపోయేటంత ఆహార పదార్థాలని ఈ చెట్టు ప్రొడ్యూస్ చేసింది. అదేవిధంగా ఈ చెట్టు కింద జంతువులు, సమస్త జంతువులు దాంట్లో నివాసం చేసినట్లుగా చూచినట్లుగా ఆయన దానియేలుకు చెప్తా ఉన్నాడు. ఇంకొకటి ఏంటనంటే, ఈ చెట్టు చూసిన తర్వాత రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే, చెట్టు బాగుంది,
చెట్టు అందంగా ప్రపంచమంతా వ్యాపించి చెందున్నది. అయితే ఈ రాజు ఇంకొకటి గమనించాడు. ఏంటనంటే, జాగరూకుడైనటువంటి పరిశుద్ధుడు ఒకడు పరలోకం నుంచి వచ్చి ఈ చెట్టును నరికివేయమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా, అదేవిధంగా చెట్టు మీద ఉన్నటువంటి పక్షుల్ని, చెట్టు మీద ఉన్నటువంటి చెట్టు కింద ఉన్నటువంటి జంతువులన్నింటినీ తరిమి వేయమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఈ యొక్క చెట్టు యొక్క మొదలను మాత్రం ఇనుముతోటి ఎత్తడితోటి కట్టి అలాగే ఆ పొలంలో ఉంచి వేయాలి అని ఈ యొక్క కలలో కనపడినట్లుగా దానియేలుకు చెప్తా ఉన్నాడు. దానియేలు ఈ కల విన్నాడు. అంతా చెప్పిన తర్వాత, కలభావం విన్న తర్వాత కల యొక్క తాత్పర్యాన్ని రాజుకు చెప్తా ఉన్నాడు. చెప్పే ముందు ఈ కల వినగానే దానియేలుకు నుంచి వచ్చినటువంటి మొట్టమొదట రెస్పాన్స్ ఏంటంటే, మొట్టమొదటిగా దానియేలు ఏం మాట్లాడలేదు. గంట పాటు అని బైబిల్లో చాలా స్పష్టంగా ఒక గంట సమయం, అందుకు బెల్షాజరు దానియేలు ఒక గంట సేపు విస్మయం ఉందాడు. ఒక గంట సేపు అసలు మాట్లాడలేదు. విస్మయం పొందుతూ ఉన్నాడు, చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. రాజు అభివృద్ధి చెందినటువంటి దేశానికి రాజుగా ఉన్నాడు. సకల సృష్టిని, ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి రాజుగా ఉన్నాడు. బంగారు శిరస్సుగా మొదటి కళలో అభివర్ణించబడినటువంటి ఈ రాజుకి ఈ విధమైనటువంటి కళ వచ్చిందేంటి అని విస్మయం ఉందాడు. రాజు అంటున్నాడు, నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు, నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఏదైనా సరే నువ్వు ఆ విషయాన్ని, ఈ భావాన్ని నాకు చెప్పు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు దానియేలు అన్నటువంటి మాట ఏంటంటే, ఈ నా ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమరు ద్వేషించే వారికి కలుగును గాక, దాని భావము తమరు శత్రువులకు చెందును కాక అంటున్నాడు. చాలా స్పష్టంగా దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కళ మీకు రాకుండా ఉంటే బాగుండు, దీని యొక్క ఫలం అంటే దాని యొక్క తాత్పర్యం నీ శత్రువులకు వచ్చినట్లయితే చాలు ఇది అని చెప్పిన తర్వాత దానియేలుతోటి నెబుకద్నెజరు నెబుకద్నెజరుతో మాట్లాడుతూ ఉన్నాడు. దాని యొక్క భావాన్ని చెప్తూ, ఆ చెట్టు తమరే సూచిస్తుంది. చెట్టు ఎవరనంటే నెబుకద్నెజరే అని చెప్తారు. ఈ చెట్టు అన్నట్లయితే బైబిల్లో ఈ చెట్టు గురించి చాలా చోట్ల ప్రస్తావించబడ్డది. కీర్తన గ్రంథం మొదటి కీర్తనలోనే చెట్టు గురించి రాయబడదు. ఒక మనుషుని గురించి చెట్టును పోలుస్తారు. బైబిల్లో ఇజ్రాయేలీని ద్రాక్షావళితో పోల్చాడు, యేసుక్రీస్తుని కూడా ద్రాక్షావళితో పోల్చాడు. అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే, బైబిల్లో చెట్టుని ఒక వ్యక్తితో పోల్చవచ్చు, లేదా ఒక దేశంతో పోల్చవచ్చు, ఒక జనాంగంతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ కళ యొక్క భావాన్ని చెప్తూ నెబుకద్నెజరుతో అంటున్నాడు, ఆ చెట్టు నిన్ను సూచించున్నది, నువ్వే ఆ చెట్టు. నీ యొక్క ప్రభుత్వం, నీ యొక్క ప్రభావం అంటే రాజు చాలా ప్రఖ్యాతి గడించినటువంటి వాడు, చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, అక్కడ ఉన్నటువంటి వెల్త్, అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యం, ప్రపంచానంతటికి సరిపోయేటంత ఐశ్వర్యాన్ని నెబుకద్నెజరు సంపాదించుకున్నాడు. జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన ప్రభావం ప్రపంచమంతా వ్యాపించింది. అంటే చెట్టు యొక్క ఎత్తు కానీ, చెట్టు యొక్క విస్తీర్ణం కానీ నెబుకద్నెజరు యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది అని చెప్పాడు. ఆ చెట్టుని నరికివేయమని జాగరూకుడైనటువంటి పరిశుద్ధుడు అక్కడ ఆజ్ఞని ఇచ్చినట్లుగా చూస్తాం. ఎవరి జాగరూకుడు అని అంటే బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో వాచర్స్ అని రాయబడదు. ఎవరి వాచర్స్ అనంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క చిత్తాన్ని ప్రజల యొద్దకి చేర్చేటటువంటి ఈ యొక్క రాయబారులు చెప్పారు. దేవుని యొక్క చిత్తం ఉన్నది, ఆ చిత్తాన్ని మనుషుల యొద్దకు తీసుకెళ్ళగలిగేటటువంటి రాయబారులు. ఈ యొక్క ప్రస్తావన మత్తయి రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాశాడు. 18వ వచనం చిన్నపిల్లల గురించి మాట్లాడుతూ,
యేసుక్రీస్తు అన్న మాటల్ని ఇక్కడ మత్తయి రాశాడు. ఈ చిన్నవరుడు ఒక్కనే నేను తృణీకరింపకుండా చూచుకున్నాడు. వీరి దూతలు పరలోకముందున్న తండ్రి ముఖము ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను అన్నాడు. చిన్నపిల్లల్ని యేసుక్రీస్తు పరలోక రాజ్యం ఎవరిది, లేకపోతే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అన్న మాటకి జవాబు చెప్తూ చిన్నపిల్లల యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్తూ అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే వీరి దూతలు అంటే చిన్న బిడ్డల యొక్క దూతలు. అంటే ఈ చిన్న బిడ్డల యొక్క దూతలు అని అంటే ప్రతి వ్యక్తికి దూతలను ఏర్పాటు చేశాడు అని దీని అర్థాన్ని మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రక్షించబడినటువంటి వారి గురించి పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటున్నాడు, వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా అంటున్నాడు. ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారికి సేవ చేయడానికి దూతలను ఏర్పాటు చేశాడట. ఎవరైతే రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తారో, ఎవరైతే దేవుని చేత ఏర్పరచుకున్నారో వారు దేని చేత పోల్చబడ్డారు అంటే దేనికి వారిని ఏర్పాటు చేసి దేవదూతలు వారికి పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. వీరు ఈ యొక్క వాచర్స్ లేకపోతే జాగరూకుడుకు పరిశుద్ధులు అని ఈయన ప్రస్తావించాడు. ఈ ప్రస్తావన ఏమి ప్రస్తావించాడు? ఈ జాగరూకుడైనటువంటి పరిశుద్ధుడు లోకానికి వచ్చి ఈ చెట్టుని నరికివేయండి అంటే నెబుకద్నెజర్ని తన యొక్క రాజ్యంలో నుంచి రాజు అనే యొక్క పదవి నుంచి తొలగించమని చెప్పి ప్రకటన చేసినట్లుగా మనం చూస్తాం. ప్రకటన చేసేటప్పటికి కకావికలం అయిపోయింది. ఆ రాజ్యంలో ఎవరైతే ఆశ్రయించారో, ఎవరైతే ఆ రాజుతో సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా చెదిరిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకొక కళలో వచ్చినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ముద్దు మాత్రం నరకలేదు. ముద్దు అలాగే ఉంది. చెట్టు అయితే నరకబడ్డది కానీ ముద్దు కట్టివేయబడ్డది. ఎక్కడ పొలములు అంటే ప్రకృతిలో కట్టివేయబడదు. ఏ విధంగా కట్టివేయబడది అని అంటే ఇత్తడి చేత ఇనుము దాన్ని కట్టివేయబడదు. కట్టివేసి అక్కడ ఆ ముద్దు దేనితోటి మంచుతోటి తడపబడుతుంది. ఈ తడపబడితే ముద్దు ఎవరు? ఇప్పుడు ముద్దు ఎవరు అంటే నెబుకద్నెజరే. నెబుకద్నెజరు పశుప్రాయుడయ్యాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. పశుప్రాయుడయ్యాడు. పశువులే ఎన్ని సంవత్సరాల కాలం కూడా చెప్పాడు. ఈ యొక్క ముద్దు ఎంతకాలం ఉంటుందట పొలంలో? ఇనుము ఇత్తడి కలిపిన కట్టతో 7 కాలములు గడిచే వరకు పొలములోని పచ్చికలు దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనమని జాగరూకుడు పరిశుద్ధుడు పరలోకం నుండి దిగి వచ్చిన ప్రవచనం వింటివి కదా అన్నాడు. అంటే జాగరూకుడైనటువంటి వాడు ఏం చెప్తున్నాడు? ఈ యొక్క ముద్దు అంటే ఎవరు చెప్పాడు? ఈ చెట్టు అంటే నెబుకద్నెజరే. ఈ నెబుకద్నెజరు 7 కాలాల పాటు 7 సంవత్సరాల పాటు, కాలం అనే మాటకి అర్థం ఏంటంటే చాలాసార్లు దానియేలు గ్రంథంలో ఈ కాలం అనే మాట, కాలము అనే టైం, 7 టైం అంటే కాలం దేని సూచిస్తుంది? సంవత్సరాన్ని సూచిస్తుంది. 7 కాలాలు అంటే 7 సంవత్సరాల పాటు. ఈ యొక్క వ్యాఖ్యానకర్తలు చాలాసార్లు వేరే విధంగా వ్యాఖ్యానించారు కానీ ఎక్కువ మంది దీన్ని ఆమోదించినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే 7 సంవత్సరాల పాటు నెబుకద్నెజరు పశువులతో లేకపోతే ఈ యొక్క రాజ్య ప్రస్థానాన్ని లేకపోతే రాజరికాన్ని విడిచిపెట్టి పశువులతో సహవాసం చేస్తూ పశువులు తినేటటువంటి ఆహారాన్ని తింటూ రాజ్యానికి దూరంగా ఉంటాడు. రాజ్యం అతని దగ్గర నుంచి తీసివేయబడుతుంది అని ఈ కలభావం చెప్తుంది అని చెప్పేసి దానియేలు నెబుకద్నెజరుకి చెప్తా ఉన్నాడు. ఈ నెబుకద్నెజరుకి ఏం చెప్తాడు? రెమెడీ ఉన్నదంట. ఎప్పుడు ఈ 7 సంవత్సరాల కాలం ముగుస్తుంది అని అంటే దేవుడు ఇక్కడ చాలా చక్కగా రాయబడ్డది 26వ వచనం చివరి భాగంలో, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని తాను ఎవరిని తనను అనుగ్రహింపనిచ్చును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునేవాడు. రియలైజ్ అవ్వాలి. ఏమి రియలైజ్ అవ్వాలి? చాలామంది మనం అనుకుంటాం మన గొప్పతనం, మన యొక్క శక్తి, మన యొక్క తెలివితేటలు, మన యొక్క ఆలోచనలు మనం ఉన్నతకు గల కారణం మనం అనుకుంటాం. నిజంగానే నెబుకద్నెజరు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి మహారాజుగా ఉన్నాడు. తనకున్నటువంటి ఆధిపత్యాన్ని చూసుకుని చాలా గర్వపడుతూ ఉన్నాడు.
అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు నెబుకద్నెజరు నుంచి అంటే ఈ రాజ్యాధికారం తనకు కలిగినటువంటి సమస్తం కూడా దేవుని వలన మాత్రమే కలిగిన. దేవునికి అధికారం కలదు. దేవునికి ఏం అధికారం కలదు? ఒక రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటే ఎవరికైనా రాజ్యాన్ని ఇవ్వగలుగుతాడు అని అధికారం ఉన్నదని మనం గుర్తించాలి. చాలామంది అనుకుంటారు ఈ నా గొప్పతనం వల్లే నీ యొక్క అధికారం సంపాదించుకున్నాను, లేకపోతే ఈ హోదా సంపాదించుకున్నాను అని అనుకుంటారు. కానీ ఏమని చెప్తుంది బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతున్నారంటే ఈ అధికారం ఏమైనప్పటికీ దేవుడు అనుగ్రహిస్తేనే అది మనకు అనుగ్రహించబడతాది. దేవుడు మనకి ఇవ్వకపోతే అనుగ్రహించబడదు. అయితే నెబుకద్నెజరుకి దానియేలు చక్కనైన రెమెడీ చెప్తా ఉన్నాడు. యాంటీవెనం అని అంటే ఈ యొక్క సమస్య నుంచి బయటపడడానికి పరిష్కారం చెప్తున్నాడు. మానవుని యొక్క జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి. దానియేలు రాజు ఎదురుగుండా నిలబడ్డాడు. దానియేలు ఎవరంటే నేను చెప్పాను చాలాసార్లు. దానియేలు చెరలో పట్టబడి ఉన్నటువంటి ఒక సేవకుడు, ఒక స్లేవ్, పట్టబడినటువంటి వాడు, బబులోనికి చెరగా పట్టబడి తీసుకుపోయినటువంటి వాడు. ఎదురుగుండా దానియేలు మాట్లాడటం చాలా కష్టం. ఎందుకంటే నెబుకద్నెజరుకి చాలా కోపం. 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలో కూడా నెబుకద్నెజరు కోపం రేగినటువంటి వాడై కదా. మన షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి మాట్లాడు. వాళ్ళ మాట వినకపోయేటప్పటికీ వారిని ఏం చేయమన్నాడు? తీసుకెళ్ళి అగ్నిలో పడవేయమన్నాడు. అంత కోపం, శక్తి కలిగినటువంటి వాడు. అటువంటి రాజు ఎదురుగుండా నిలబడి ఒక రెమెడీ చెప్తా ఉన్నాడు. ఈ రెమెడీ చెప్పి ఒకవేళ ఆ రెమెడీ కనుక నువ్వు పాటించినట్లయితే నువ్వు ఈ శిక్ష నుంచి తప్పించుకోగలుగుతావు, నీ రాజ్యం నుంచి నువ్వు కాపాడబడతావు అని చెప్తున్నాడు. ఒకవేళ 27వ వచనంలో రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక అని అంటున్నాడు. రాజుతో చాలా ధైర్యంగా చెప్తున్నాడు. ఏమని? నా యోచన, ఈ కలభావం నేను విన్న తర్వాత, నీ కళ గురించి నేను స్వప్నం గురించి విన్న తర్వాత నేను యోచన చేయగా నాకు ఒక ఆలోచన వచ్చింది. నువ్వు ఆలోచనని నువ్వు అంగీకరించాలి. ఇదేంటి నా దగ్గర ఉండాల్సినటువంటి దాసిగా ఉండాల్సినటువంటి వాడు నాకు ఆలోచన చెప్తున్నాడు అని నువ్వు అనుకుంటా గెలుదు. ఖచ్చితంగా సరే నా మాటను నువ్వు అంగీకరించాలి. నా మాటను అంగీకరించకపోతే కుదరదు. ఫరోతోటి మోషే అదే విధంగా అన్నాడు. ఫరోతోటి మోషే నా మాట నువ్వు అంగీకరించాలి. అలాగే దావీదు దగ్గర నాతాను అంటున్నాడు, అయ్యా నువ్వే పాపి అని నాతాను దగ్గర, దావీదు దగ్గర నాతాను మాట్లాడినట్లుగా చూస్తాము. ఏలియా అహాబు దగ్గర మాట్లాడాడు. యెషయా హిజ్కియా దగ్గర మాట్లాడాడు. ఆ విధంగా దానియేలు నెబుకద్నెజరుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట వినాలి. దావీదుకి నాతాను చెప్పిన తర్వాత వెంటనే దావీదు రియలైజ్ అయ్యాడు. దావీదు రియలైజ్ అయ్యి అవును నేను తప్పు చేశాను అని దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. ఒకవేళ నెబుకద్నెజరుకు కూడా అటువంటి అవకాశం ఇవ్వాలేమని చెప్పి దానియేలు చెప్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడు? రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగును కాక, నా ముందు నా మాట వినాలి. రెండోది ఏం మాట అంట? ఒకవేళ నీవు నీ పాపములు మాని, చాలా చక్కని మాటలు మాట్లాడాడు. ఈరోజు నీ మాటలు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మన పరిస్థితిని బట్టి ఒకవేళ మనం నాశనం దిశగా మనం ప్రయాణం అయిపోతూ ఉన్నట్లయితే దేవుని యొక్క మాటలు అనేకసార్లు మనం హెచ్చరిస్తూ ఉంటాయి. స్వప్నభావంతో నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క రాజ్యాన్ని, లేకపోతే నువ్వు మనుషుల నుంచి తరిమివేయబడతావు, నువ్వు మనుషులతో తరిమివేయబడి పశుప్రాయుడుగా జీవిస్తావు అని చెప్పినప్పుడు ఒకవేళ నెబుకద్నెజరు ఒకవేళ అంటే చూడండి, చాలా ఒకవేళ సపోజ్ నువ్వు మారితే, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. నెబుకద్నెజరు దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు అన్యుడైనటువంటి నెబుకద్నెజరుని ఏర్పరచుకున్నాడు తమ యొక్క ప్రజలను పరిపాలించడానికి. ఒకవేళ నీ పాపాలు మానేయాల్సమా? నువ్వు చేసినటువంటి పాపాలు ఏమైతే ఉన్నాయో, ఒక మంచి బబులోను పట్టణాన్ని కట్టుకున్నాను అనుకుంటున్నావు, ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నాను అనుకుంటున్నావు. ఈ కట్టడం వెనకాల, ఈ పరిపాలన వెనకాల, నీ యొక్క సౌభాగ్యం వెనకాల, నీ యొక్క గొప్పతనం, ప్రభావం వెనకాల ఉన్నటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? నీతి న్యాయం అనుసరించాలి. నీతి న్యాయం ఒకటి ఉన్నది.
నువ్వు నీ యొక్క సంపాదన సంపాదించుకోవడంలో, నువ్వు రాజ్యాన్ని లేకపోతే ఈ యొక్క రాజధానిని కట్టుకోవడంలో నువ్వు అనుసరించేటటువంటి ఈ పరిపాలన విధానంలో నీతి లేదు, న్యాయం లేదు. కాబట్టి రెండోది ఏంటంటే నీతి న్యాయాల్ని అనుసరించాలి. మూడవదిగా చెప్తున్నాడు, నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల. నువ్వు చాలామందిని బాధ పెట్టు. అంతమంది కష్టాల మీద నువ్వు ఒక రాజ్యాన్ని కట్టుకుని చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాని అని అనుకుంటున్నావు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడిని నువ్వేమన్నా తెలుసా, నీవు బాధ పెట్టిన వారి ఏదో కరుణ చూపించాలి. ఎప్పుడైనా సరే నువ్వు కరుణ చూపించినలా నీకున్న క్షేమం నీకు ఇక మీద నువ్వు దానిలో ప్రత్యుత్తరం ఇచ్చావు. రెమెడీ చెప్తా ఉన్నాడు. నువ్వు ఉన్నటువంటి స్టేటస్ కో, నువ్వు ఉన్నటువంటి పరిస్థితులు, నీకున్నటువంటి ఉన్నతి, నీకున్నటువంటి ప్రశాంతత. రాజు కలగనేటప్పుడు ఎక్కడున్నాడు? రాజు యొక్క కోటలో చక్కగా విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. సుఖ సంతోషాలతో ఆ యొక్క ప్రజలందరినీ పరిపాలన చేస్తూ ఉన్నాడు. చాలా ఆనందంగా ఉన్నాడు. బబులోన్లో కట్టుకుని చాలా పెద్ద పట్టణం, ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద పట్టణం లేదండి. అంత పెద్ద పట్టణం కలిగినట్టు ఆధిక్యత దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చాడు. నువ్వు ఈ ఆధిక్యతను కొనసాగించాలి అంటే ఈ 3 పనులు చేయాలి. నీ ఇష్టమది. ఒకవేళ నువ్వు చేసినట్లయితే ఈ యొక్క నీకున్న క్షేమం నీకు ఇక మీదట నుండి నేను దానిలో ప్రత్యుత్తరం ఇచ్చాను. దానియేలు చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాడు. చాలా ధైర్యంగా చెప్తున్నాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు? తన ప్రాణాలకు తెగించి రాజుకి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ రాజు ఆ మాటలు విన్నట్లయితే ఆ చెట్టు నరకబయబడకపోనేమో, ఆ చెట్టు పర్మనెంట్గా ఉండునేమో, వేరే ఆలోచనలు ఇవన్నీ మనం హైపోథిటికల్గా మనం ఆలోచించడం. కానీ రాజు ఆ మాటలు వినలేదు. సరే, అది తర్వాత భాగంలో మనం పరిశీలన చేద్దాం. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా పాప జీవితం జీవిస్తున్నట్లయితే, ఒకవేళ ఇంకటికి నీతి న్యాయాల్ని అనుసరించక జీవించినట్లయితే, ఒకవేళ నీవు ఇతరులను బాధ పెట్టేవాడిగా ఉన్నట్లయితే, నువ్వు విడిచిపెట్టినట్లయితే నీకున్న క్షేమం కొనసాగించబడతా. అటువంటి కృపని దేవుడు మనకి అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.